ఏంట్రా నైట్ అంతా ఇక్కడే ఉన్నావా? వ్యూ అద్దరిపోయిందిరా. రే హైదరాబాద్ వెళ్ళిపోదాంరా. ఏమైందిరా? నేనంతా బాగానే ఉన్నావు కదా? జాతరలో మామూలు హడావిడి చేసావా? సడన్గా సరేరా, ఫస్ట్ బస్ రెడీగా ఉంటుంది, వెళ్ళిపోదాం. రారా, మనోహర్గా లేచిలో పారిపోదాం. దా రాషన్ తీసుకెళ్దామా? తర్వాత వచ్చేస్తుందిలే, వెళ్ళిపోదాం. ముసలోడు గురించి ఆలోచిస్తున్నావా? ఆయన దాన్ని చూసుకుంటా లేరా, నువ్వు పారిపోవాలి, పారిపోదాం. దా. అవునరా, మరి ల్యాండ్ గురించి మాట్లాడేది ఏంట్రా నువ్వు? కొంపదీసి ఈసారి పెద్ద అటాచ్మెంట్ వచ్చేసిందా? పడిపోతుంది కదా అటాచ్మెంట్ పెరిగేసరికి. అయినా ప్రతిదానికి నేనెందుకురా, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చుగా, మళ్ళీ నేనెందుకు తోడు? ఇవన్నీ వదిలేరా. రాశి బర్త్డే పార్టీ రోజు మీ బాబాయ్ తిట్టాడు. ఫస్ట్ టైం తిట్టాడే, ఇన్నిసార్లు తిట్టాడు. మరి ఆ రోజు ఎందుకురా కొండెక్కి మరీ ఏడ్చావు? ఏ కొండెక్కితే కానీ ఏడుపు రాదా? ఫైనల్గా ఒక డౌట్ రా, నువ్వు ఆ రోజు ఏడ్చింది మీ బాబాయ్ తిట్టాడనా, లేక తార ఉద్దేశిపోయిందనా? నాకు ఓపిక లేదురా. లాస్ట్కి చెప్పు, ఉందామా పోదామా? సర్పంచ్ గారు భోజనం పిలిచాడు, తినేసి బయలుదేరిపోతాం. జరగకూడనివన్నీ వాని లైఫ్లోనే జరిగాయి. చిన్నప్పుడే ఆంటీ, అంతలో సుధాకర్ అంకుల్, ఒక్కడే అయిపోయాడు. నేను కూడా ఫర్దర్ స్టడీస్కి ఫిలిప్పీన్స్కి వెళ్ళిపోయా. వారి దగ్గర ఎవరూ లేరు, మీరు కూడా లేరు కదా. అప్పటి నుంచి వాడి జీవితంలోకి ఎవరిని రానివ్వలేదు. వస్తే వదిలేస్తారని భయం. నాతో నేనే, నా కోసం నేనే అన్నట్టు తెలియకుండానే సెల్ఫిష్ అయిపోయాడు. తెలిసాక అలాగే ఉందామని ఫిక్స్ అయిపోయాడు. పాప మీదంతా తారకు తెలియదు కదా, అందుకే వదిలేసి వెళ్ళిపోయింది. ఏ ముహూర్తాన బ్రహ్మానందం అని అడిగి పేరు పెట్టారు, కానీ ఆడి జీవితంలో ఆనందం లేకుండా పోయింది. కర్మ. చెప్పేంత వాణి కాదు, కానీ మీరన్నా ఉండాల్సింది.